హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి రిలేటెడ్గా రెండు అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఇప్పుడే వచ్చాయి. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు వరుసగా 11 సీజన్ల పాటు బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి రణ్ధీర్ సింగ్ షరావత్ గారు ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోవట్లేదంట. ఈ మేరకు ఆయన ఒక అఫీషియల్ సోషల్ మీడియా ప్రకటన ద్వారా ప్రో కబడ్డీ సీజన్ 12 హెడ్ కోచ్గా తను రిజైన్ చేసినట్టు ప్రకటించారు. ఈ ప్రకటన మనకేం స్పష్టం చేస్తుందంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో రణ్ధీర్ సింగ్ షరావత్ గారు బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోవట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం లాస్ట్ సీజన్లో బెంగళూరు బుల్స్ టీం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్. టేబుల్లో లాస్ట్ పొజిషన్కి పరిమితమైంది బెంగళూరు బుల్స్. ఎంతో బాగా పర్ఫామ్ చేస్తారు అనుకున్నటువంటి అజింక్య పవార్ కావచ్చు, ప్రదీప్ నర్వాల్ కావచ్చు, టీమ్ ఫ్యాన్స్తో పాటుగా కోచ్ని కూడా బాగా డిసప్పాయింట్ చేశారు. డిఫెన్స్ అయితే నితిన్ రావల్ ఒక్కటి తప్పితే ఏ ఒక్క డిఫెండర్ కూడా నిలబడి కలబడి ఆడలేదని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఒక బ్యాడ్ సీజన్ వచ్చినటువంటి క్రమంలో బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా తనకు తానే తప్పుకుంటున్నట్టు రణ్ధీర్ సింగ్ షరావత్ గారు ఒక ప్రకటన ద్వారా ప్రకటించారు. రణ్ధీర్ సింగ్ షరావత్ గారు తన కోచింగ్ కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసినటువంటి వ్యక్తి. అజయ్ ఠాకూర్, మంజిత్ చిల్లర్, పవన్ షరావత్ లాంటి స్టార్ ప్లేయర్స్ని బెంగళూరు బుల్స్కి అందించినటువంటి లెజెండరీ కోచ్ అని చెప్పుకోవాలి. చాలాసార్లు బయట ఫ్రాంచైజెస్ నుంచి తనకి ఆఫర్స్ వచ్చినప్పటికీ బెంగళూరు బుల్స్కి తన లాయల్టీని చూపిస్తూ లేదు, నేను బెంగళూరు బుల్స్కే కోచింగ్ ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి రణ్ధీర్ సింగ్ షరావత్ గారు. అండ్ మరోవైపు బెంగళూరు బుల్స్కి కొన్ని వర్స్ట్ సీజన్స్ కూడా ఇంతకుముందు వచ్చాయని చెప్పాలి. ఆ టైంలో కూడా రణ్ధీర్ సింగ్ షరావత్ గారిని బ్యాక్ చేసింది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. ఎప్పటికప్పుడు రణ్ధీర్ సింగ్ షరావత్ గారిని సపోర్ట్ చేస్తూ మాకు ఈ కోచ్ తప్పితే ఏ కోచ్ వద్దు అనే మొమెంటంలో దూసుకెళ్ళింది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. బట్ ప్రో కబడ్డీ సీజన్ 11లో మాత్రం ఎప్పుడు లేని విధంగా ఒక వర్స్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చింది బెంగళూరు బుల్స్ టీం ఓవరాల్గా. సో ఈ నేపథ్యంలో ఫ్రాంచైజ్తో పాటుగా రణ్ధీర్ సింగ్ షరావత్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ప్రకటన మనకి రెండు అస్పష్టమైనటువంటి విషయాల్ని మిగిల్చి వెళ్ళిపోతుంది. అందులో మొట్టమొదటి అస్పష్టమైనటువంటి విషయం ఏంటంటే రణ్ధీర్ సింగ్ షరావత్ గారి కోచింగ్ భవితవ్యం ఏంటి. బెంగళూరు బుల్స్ తర్వాత ఆయన ఏ టీంకి హెడ్ కోచ్గా ప్రో కబడ్డీ సీజన్ 12లో వ్యవహరించబోతున్నారు. రెండవ సంశయాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా ఎవరు వ్యవహరించబోతున్నారు. సో ఈ రెండు సంశయాత్మకమైనటువంటి విషయాల్ని మిగిల్చి వెళ్ళిపోతుంది ఈ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కొన్ని ఫ్రాంచైజెస్ ఇప్పటికే 4 ఎన్వైపీస్ని కూడా సైన్ చేసేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజెస్ ఇప్పటికే 2 ఎన్వైపీస్ని సైన్ చేసుకుంటే కొన్ని ఫ్రాంచైజెస్ మాత్రమే ఇప్పటికే 3 ఎన్వైపీస్ని కూడా సైన్ చేసేసుకున్నాయి. సో ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం దాదాపుగా అన్ని ఫ్రాంచైజెస్ కూడా ఇప్పటికే వాళ్ళ హెడ్ కోచెస్ని నియమించుకోవడం జరిగింది. అండ్ దాదాపుగా అన్ని ఫ్రాంచైజెస్ కూడా ఎన్వైపీస్ని కూడా సైన్ చేసుకుంటూ ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.